కృష్ణమ్మ ఖాళీ. పోతిరెడ్డిపాడు ద్వారానే 220 టీఎంసీలు తెలంగాణ నుంచి దెలదోపిడి జరుగుతా ఉన్నది, ఇంకా జరుగుతానే ఉన్నది. కాంగ్రెస్ నుంచి ఉమ్మడి ఆంధ్ర పాలనలో కాంగ్రెస్ టీడీపీ హయాంల నుంచి మళ్ళీ ఇయ్యాల రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం మీద తెలంగాణ జలదోపిడి జరుగుతానే ఉన్నది. ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసిండ్రు, ఎన్ని నెలలు ఎత్తిపోసిండ్రు అనేది ఇక్కడ చూద్దాం. మొత్తం మీద పోతిరెడ్డిపాడు ద్వారానే 220 టీఎంసీలు, తెలంగాణ వాడుకున్నది 170 టీఎంసీలే. అంటే మనకంటే ఎక్కువ 50 టీఎంసీలు వాడుకున్నారు ఓన్లీ ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే. ఇంకా వేరే విధంగా ఇంకెట్లా దోడేసిండ్రో మనకు తెలియదుగా. ఇక ఏపీని కట్టడి చేయని రేవంత్ సర్కార్ సమృద్ధిగా నీళ్ళొచ్చినా ఒడిసి పట్టని నిర్లక్ష్యం. ఎందుకు ఒడిసి పడతాడు? తెలంగాణ ఎడారి లెక్క మారాలి, తెలంగాణ ఆగం కావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండొద్దు, వద్దు దేవుడో ఈ కాంగ్రెస్ పాలన, వద్దు రాయినో ఈ స్వరాష్ట్రం అని చెప్పేసి ప్రజలు మొత్తుకోవాలి, మళ్ళా వంట పోయి ఆంధ్రాలో కలపాలని చెప్పేసి రేవంత్ అన్న ప్లాన్ చేస్తాడో ఏందో తెలియదు. కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి మైనస్ 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 ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకుంటా ఉన్నాడు. మరి ఆయన ఇమేజ్ డ్యామేజ్ వేరేటోళ్లకు ఆంధ్ర బాబులకేమన్నా ప్లస్ కావాలని చూస్తాడా ఏందో తెలియదు. కానీ మొత్తం మీద నీళ్లను ఒడిసిపట్టు లేదు, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చింది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే ప్రయత్నం ఒకటైతే, ఇంకొకటి ఇగో మరి వాళ్లకు ఆంధ్ర వాళ్లకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇంకొక కథ నడిపిస్తా ఉన్నాడు. సమృద్ధిగా నీళ్ళు వచ్చిన ఒడిసిపట్ట నిర్లక్ష్యం, కల్వకుర్తి భీమా జూరాల ఆయకట్టుకు కోత, భీమా ప్రాజెక్టు పరిధిలో ఇక క్రాప్ హాలిడేలు ఇస్తుండ్రు, క్రాప్ హాలిడేలు ఇస్తారు, ఇక పవర్ హాలిడేలు వస్తాయి, అన్నీ వస్తాయి. మళ్ళీ ఉమ్మడి పాలనలో ఏ విధంగానైతే కొనసాగిందో తెలంగాణ రాష్ట్రం పరిస్థితి, బానిసలుగా బతికినమో బాన్సర్ కాలు మొత్తం అనుకుంటా బతుకులు ఎల్లదీసినామో ఎల్ల మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. నీటి వినియోగంపై సోయిలేని ప్రభుత్వం, ఇప్పుడు టెలిమెట్రీలు అంటూ హడావిడి. నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎట్టకేలకు కృష్ణా జలాల వాటాలను ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా నీళ్లను వాటాలే. ట్రైబ్యునల్ ఏమంటారు, ట్రైబ్యునల్ ఉంది కదా, ఆ ట్రైబ్యునల్కు ఏం వాదనలు వినిపించారు ఏపీ వాళ్ళు అంటే, ప్రాజెక్టుల వారీగా కృష్ణమ్మ నీళ్లను పంచాలంటే ఏపీలో ప్రాజెక్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పోవాలి అని చెప్పేసి అన్నారు. కానీ ఆ వాదనలను తోసిపుచ్చింది బ్రిజేష్ ట్రైబ్యునల్. మొత్తం మీద ఆ ట్రైబ్యునల్ తోసిపుచ్చిన తర్వాత కృష్ణా జలాల పంపిణీ ఇంపార్టెంట్ అని చెప్పేసి తెర మీదకు అంశం తీసుకొచ్చింది. 10 ఏళ్ల పాటు ఈ అంశం కోసం బీఆర్ఎస్ పోరాటం చేసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ పోరాటం చేసిండ్రు. మొత్తం మీద ఆ కృష్ణా జలాలను పంచాలని చెప్పేసి సమానంగా పంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. కానీ అది ఎంతవరకు ముందడుగు సాగనిస్తారు ఏం కథ తెలియదు. కానీ ఇక్కడ మాత్రం కృష్ణమ్మ మొత్తం ఖాళీ చేస్తా ఉన్నారు. 7 నెలలల్లా 594 టీఎంసీలు మళ్లించిన ఏపీగా చూసుకోండి. కళ్ళ ముందే కృష్ణమ్మను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేస్తున్నది. గడిచిన 7 నెలల్లో 594 టీఎంసీలు మళ్లించుకున్నది. అయినా నదీ జలాలను ఒడిసి పట్టకుండా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కళ్ళప్పగించి చూస్తూ వస్తున్నది. మొత్తం మీద ఒక 30 టీఎంసీలు మల్లన్న సాగర్ మనది. మల్లన్న సాగర్ 30 టీఎంసీల నీళ్లు పడతాయి మల్లన్న సాగర్ల. అసొంటి మల్లన్న సాగర్లు ఎన్నో, అసొంటి మల్లన్న సాగర్లు నిండేటన్ని నీళ్లు ఎన్ని మళ్లించుకోపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. 7 నెలల్లో మల్లన్న సాగర్ ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలుసు. అంటే 30 ఇప్పుడు ఇక్కడ 500ను 30 భాగాలు అంటే అటు ఇటు 6 టీఎంసీలు తక్కువ 600 టీఎంసీలు. 600 టీఎంసీలను ఎన్ని భాగాలు చేస్తే 30 అవుతాయో అవి అన్ని మళ్లించుకోపోయినట్టు అర్థం కావాలని చెప్తాను. ఇగో గన్ని నీళ్లను మళ్లించుకొని పోయింది ఏపీ 7 నెలల్లో. కనీసం నదీ జలాలను ఒడిసి పట్టకుండా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కళ్ళప్పగించి గుడ్లు ఉరుమేము చూసుకుంటా ఆగం చేస్తా ఉన్నది. అడిగేటోళ్లను బదనాం చేస్తా ఉన్నది. అక్రమ కేసులు పెట్టి బనాయించాలని లోపటేయాలని చూస్తా ఉన్నది. మనల్ని ప్రశ్నించేటోళ్లే ఉండద్దని చూస్తా ఉన్నది. ఏపీ ప్రయోజనాల అర్థం మొత్తం మీద ఇక వీళ్ళు ఆగమవుతారు. ఇగో ఏమంటారు, చంద్రబాబు రేవంత్ శిష్యుడు అంటే ఎవరికయ్యా గురువు, మేమందరం సమకాలీకులం అని చెప్పేసి మాట్లాడిండు కదా. ఆయన ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, నాకు గురువు ఎట్లయితాడు? ఇగో ఈయననేమో కాలు మీద కాలేసుకొని దర్జాగా ఉంటే ఈయన కాలు దగ్గరికి మడత పెట్టుకొని మంచిగా కూర్చున్నాడు. నిన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం మీద ఇది ఇక ఆడ కలుసుకున్నారు. పాత దోస్తులందరూ ఒక దగ్గర కలుసుకునే వరకు పాపము రేవంత్ అన్నకు ఆన్నే సంక్రాంతి పండుగ లెక్క అనిపించిందట. అబ్బా నా శిష్యుడు ముఖ్యమంత్రి హోదాలో నా ముంగట కూర్చున్నందుకు నా కళ్ళల్లో ఆనందం ఉప్పొంగిపోతుందని చెప్పేసి బాబు సార్ కూడా అనుకున్నాడట. మొత్తం మీద ఇది కథ.
ఇగో ఆడ ఏం జరుపుతారు ఏం కథ తెలియదు కానీ ఉదయ్ సినిమా కూడా పోయిండు పాత దోస్తులందరూ ఒక దగ్గర కలిసే వరకు అస్సలైన సంక్రాంతి పండుగ ఈడనే ఉంది కదరా బిడ్డ అని అనుకున్నాడట రేవంత్ అన్న. ఇది గడబడతా ఉంది ఇక్కడ. కళ్ళ ముందే కృష్ణమ్మ ఖాళీ అని చెప్పేసి 170 టీఎంసీలను వినియోగించిన రాష్ట్ర సర్కార్ సమృద్ధిగా వర్షాలు కురిసినా నీళ్లు లేవంటూ పాలమూరు ఆయకట్టును పడావు పెట్టింది. నీటిని ఒడిసి పట్టకుండా ఇంతవరకు చోద్యం చూస్తూ ఇప్పుడేమో టెలిమెట్రీలు అంటూ హడావిడి చేస్తున్నది. ఇదే మరి చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటారు, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటారు, ఆకులు కూడా పట్టుకోరు వాళ్ళు. తెలంగాణ ప్రజల చేతులే గాలుస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల బీడు భూములను పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రజల భూములను బీడు పెట్టాలని చూస్తూ ఉన్నారు. మొత్తం మీద అది ఇక ఆయన ప్రయోజనం నిమిత్తము ఎంత పని చేయాలనో అంత పని చేస్తూ ఉన్నాడు రేవంత్ అన్న.